ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, మొదటిగా తిరుమల కొండపైన మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా వసంతోత్సవాలు జరుపుకుంటున్నాము. దీని కారణంగా 3 రోజుల పాటు కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టీటీడీ అయితే ఈ 3 రోజుల పాటు రద్దు చేసిందండి. వీటిని మనము 500 రూపాయల టికెట్లని కూడా పిలుస్తాము. గతంలో కూడా వీటిని ఆన్లైన్లో వారు రిలీజ్ చేయలేదు. అలాగే ఈ 3 రోజులు కూడా సిఆర్ఓ ఆఫీస్లో దయచేసి భక్తులెవరూ కూడా ఈ టికెట్ల కోసము సిఆర్ఓ ఆఫీస్లో ప్రయత్నం చేయకూడదండి. అయితే ముందు గడప దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన ఇటువంటి టికెట్లు ఏవైనా ఉంటే మీరు సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. రేపు మార్చి 31వ తారీఖు సంబంధించి అష్టాదళ పాద పద్మారాధన సేవ గురించి కూడా మీరు ఈరోజు మార్చి 30న తిరుమల కొండపైన ట్రై చేయొద్దండి. ఇదంతా కూడా వసంతోత్సవాలు అనే ఈ సేవ తిరుమల కొండపైన మీకు 3 రోజుల పాటు మార్చి 30, 31, ఏప్రిల్ 1 జరుగుతున్నాయి కాబట్టి రద్దు చేశారు. ఓకేనండి. అలాగే స్క్రీన్ పైన మీరు చూడండి, ఈరోజు ఉదయం 6:40 కల్లా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో 3 చోట్ల ఇస్తారు కదండి, ఇవి పూర్తిగా అయిపోయాయి. ఈరోజు ఉదయం 5 గంటలకే దాదాపు 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారండి. కేవలం 1:30 10,000 టోకెన్లు అయిపోయినాయి. అలాగే మీరు చూడండి, ఉదయము ఇక్కడ చూపిస్తున్నాను 7:15 కల్లా శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అయిపోయినాయి. ఈరోజు ఉదయం 5 గంటలకి దాదాపు 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారండి. ఇవి కూడా పూర్తిగా అయిపోయాయి. ఇది చాలా ముఖ్యమైన సమాచారం అండి. ఉదయం 6:30 కల్లా తిరుపతిలో టోకెన్లు అన్నీ అయిపోతున్నాయి. రేపటికి సంబంధించిన టోకెన్లు ఈరోజు ఉదయం 5 గంటలకు ఈ సర్వదర్శనము, నడక మార్గం టోకెన్లు ఇస్తారండి. ఇవి కూడా అయిపోయాయి. ఇక మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, చూడండి మీరు ఇక్కడ నిన్న మార్చి 29వ తారీఖున స్వామివారిని దాదాపు 80,774 మంది దర్శనం చేసుకున్నారండి. అలాగే 27,447 మంది స్వామివారికి తలనీలాలు ఇవ్వటం జరిగింది. అలాగే స్వామివారి హుండీ కానుకలు 4,05,00,000 అండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. ప్రస్తుతం అయితే దాదాపు 17 కంపార్ట్మెంట్లో భక్తులు అయితే ఉన్నారు. ఇక ఎవరికైతే 300 రూపాయలు, 500 రూపాయల టికెట్ ఉంటుందో వారికి దర్శనం అనేది ఈరోజు 3 నుంచి 4 గంటల్లో వారి దర్శనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సర్వ దర్శనం టోకెన్లు తీసుకున్న ప్రతి భక్తులు కూడా ఈరోజు వారి దర్శనానికి దాదాపు మీరు 6 గంటలు క్యూ లైన్లో ఉంటే కానీ మీకు దర్శనం అయ్యే పరిస్థితి లేదు. రద్దీ అనేది కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఇంకొక 4-5 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు కూడా అయిపోతాయి కాబట్టి రద్దీ స్లోగా పెరుగుతూనే ఉంటుంది. ఇక ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది, ఈ 500 రూపాయల దర్శనం టికెట్లు వసంతోత్సవం కారణంగా రద్దు చేశారు. ఉదయం 6:30 కల్లా సర్వదర్శనం టోకెన్లు అన్నీ కూడా అయిపోతున్నాయి. దయచేసి తెలుసుకోండి. నడక మార్గం టోకెన్లు కూడా అయిపోతున్నాయి. ఇక శ్రీవారి భక్తులందరూ మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి. ప్రస్తుతానికైతే మీ అందరికీ తెలుసు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఎండాకాలం కాబట్టి బాగా వేడిగా ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని వచ్చినట్లయితే దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు రానున్న ఈ ఏప్రిల్లో కానీ మేలో కానీ మీకు ఎటువంటి దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా, రూములు బుక్ చేసుకోకపోయినా దయచేసి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు.
అలాగేనండి జూన్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయితే అయిపోయినాయండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక జూలై నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అండి మీ అందరికీ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి వెంటనే అన్ని రకాల దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తారు. ముందు గడప దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, 300 రూపాయలు, శ్రీవాణి ట్రస్టు రూములు అన్నీ రిలీజ్ చేస్తారు. ఇక ఎక్కువ మంది నేరుగా మనల్ని జూలై నెలకి సంబంధించి 300 రూపాయల టికెట్లు ఎప్పుడు అని అడుగుతారు. ఏప్రిల్ 24 ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారండి. అదే రోజు మధ్యాహ్నము మీ అందరికీ కూడా రూములు కూడా విడుదల చేస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించిన అప్డేట్ అనేది క్లియర్గా నేను మరొక 10 రోజుల తర్వాత వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక మే నెలకి సంబంధించి, జూన్ నెలకి సంబంధించి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళు మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ల అవకాశం అయితే ఉన్నది. ఈ హోమం టికెట్లను మే వారు ఏప్రిల్ 25న మీరు బుక్ చేసుకోండి ఉదయం 10 గంటలకు. అలాగే జూన్ వారు మే 25 ఉదయం 10 గంటలకి బుక్ చేసుకోండి. దయచేసి బుక్ చేసుకొని అప్పుడు ఈ హోమం టికెట్ల ద్వారా కూడా మీరు 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఒక్క అవకాశమే మేకి జూన్కి ఉంది. ఏప్రిల్ వరకు అయితే అసలు ఏ అవకాశం కూడా మీకు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయితే లేదండి. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఇక మరొక అప్డేట్తో మరలా మీ ముందుకు నేను రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.